నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, కేటీఆర్ అరెస్ట్ విషయంగా సుప్రీం కోర్టుకి వెళ్ళారు కదా ఆయన. సో అక్కడ కోర్టు కూడా నిరాకరించింది ఆయన కేసు గురించి. దీన్ని ఎలా చూడాలి అని అంటారు? అంటే ఆయనకి ఉన్న న్యాయపరమైన అవకాశాలను ఆయన వినియోగించుకుంటున్నాడు, అందులో తప్పేం లేదు. మొదట ఆయన మీద ఈ ఫార్ములా కార్ రేస్ కి సంబంధించిన కేసు నమోదైంది. అంటే మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధులు దీనికి ఖర్చు పెట్టారు, ఇది దుర్వినియోగం అయింది, సో ఇది కరెక్ట్ కాదు, దీంట్లో అవినీతి జరిగింది అనే దాని మీద ఆయన మీద కేసు పెట్టారు. ఏసీబీ కేసు పెట్టింది, విచారణ జరుగుతోంది. అయితే ఈ విచారణను కొట్టేయాలని చెప్పేసి ఆయన కింది స్థాయి కోర్టును అప్పీల్ చేసుకున్నాడు, అవ్వలేదు. హైకోర్టును అప్పీల్ చేసుకున్నాడు, వాళ్ళు కూడా అవ్వలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆయన. సుప్రీంకోర్టులో ఆయన వేసింది ఏంటంటే ఇది వర్తించదు, ఇది సమంజసమైన కేసు కాదు, కాబట్టి దీన్ని అభివృద్ధిలో భాగంగా నేను చేశానే తప్ప ఇందులో నేను అవినీతికి పాల్పడింది లేదు, వాళ్ళు పెట్టిన సెక్షన్లు తప్పు, వాళ్ళ అప్రోచ్ కరెక్ట్ కాదు, కాబట్టి దీన్ని కొట్టేయండి అని క్వాష్ పిటిషన్ వేసాడు ఆయన. అయితే ఆ క్వాష్ పిటిషన్ని ఈ సుప్రీంకోర్టు కొట్టేయడానికి నిరాకరించింది. అంటే ఆయన పిటిషన్ కొట్టేసింది. ఈ కేసు కొట్టేయడం అనేది మా పరిధిలో లేదు, ఇది చట్టపరంగా ఏమి పర్యవసానాలు ఉంటాయి, వాటిని మీరు ఎదుర్కోవాల్సిందే, ఇది మేము కొట్టేయలేము అని చెప్పేసి చాలా కీలకమైన అంశం ఇది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందంటే అదే చాలా కీలకమైన అంశం ఇది. ఇక్కడ ఏంటంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా కొట్టేయటానికి చూస్తూ ఉంటే ఇది నాట్ టు అరెస్ట్ అనే ఇవ్వచ్చు. వాస్తవానికి నాట్ టు అరెస్ట్కి కూడా వెళ్ళొచ్చు, ఆయన అరెస్ట్ చేయకూడదని చెప్పడానికి కూడా వెళ్ళొచ్చు, దానికి కూడా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈయన కొట్టేయండి కేసు అని అడుగుతున్నాడు, వాళ్ళేమో కొట్టేయడానికి వీల్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయటం అనేది అనివార్యంగా కనపడుతోంది. రోగి కోరుకున్నది పాలే, డాక్టర్ ఇచ్చింది పాలే అని సామెత. ఇవాళ కేటీఆర్ గారు ఇవన్నీ కూడా నాకు తెలిసి కంటి తుడుపు చర్యగా మాత్రమే ఆయన క్వాష్ పిటిషన్లు వేస్తున్నారేమో అనిపిస్తుంది. ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చు, నాట్ టు అరెస్ట్ తెచ్చుకోవచ్చు, ఈ ఆప్షన్స్ ఉన్నా కానీ కేవలం ఆయన క్వాష్ పిటిషన్కి వెళుతున్నారంటే బహుశా ఆయన కూడా అరెస్ట్ అయితే మంచిది అన్న భావనలో ఆయన ఉన్నారు. సో అరెస్ట్ అయితే ఏంటి, ఈ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో సానుభూతి పవనాలు ఎక్కువ. అరెస్ట్ అయితే మంచిగా సానుభూతి వస్తుంది, మళ్ళీ పార్టీ పికప్కి వస్తుంది, గేరు మార్చే అవకాశం ఉంది మన పార్టీ, కాబట్టి అరెస్ట్ అయితే బెటర్ అని ఆయన భావిస్తున్నాడు కేటీఆర్ గారు. సో అదే సమయంలో ప్రభుత్వానికి తెలియదా మరి ఆయన గేరు మారుస్తాడు, ఆయనకి సానుభూతి వస్తుందని ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. అయినా కానీ ప్రభుత్వం ఏం భావిస్తోందంటే, అంటే రేవంత్ రెడ్డి గారు ఎస్పెషల్ ఏం భావిస్తున్నారంటే, నన్ను అరెస్ట్ చేసి కుట్రపూరితంగా వీళ్ళు నన్ను జైల్లో పెట్టించారు, కాబట్టి నేను కూడా వీళ్ళని ఎందుకు జైల్లో పెట్టించకూడదు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న, రెండు తెలుగు రాష్ట్రాలు జరుగుతున్న కక్షపూరితమైన రాజకీయాల కిందకి మనం దీన్ని పరిగణించవచ్చు. సో ఒకవైపు ఇవాళ ఇంకొక వార్త కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బెయిల్ రద్దు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేశారు వైసీపీ వాళ్ళు. సో అది రద్దు చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. బెయిల్ రద్దు అయితే ఏమవుద్ది, ఇచ్చిన బెయిల్ 2023 బెయిల్ వచ్చింది ఆయనకి, 2024 ఆగస్టు ఇప్పుడు బెయిల్ వచ్చింది ఆయనకి. బెయిల్ వస్తే ఆ బెయిల్ని గనక రద్దు చేస్తే వెంటనే చంద్రబాబు గారిని మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. అంతే కదా, బెయిల్ రద్దు అయితే ఏమైంది, మళ్ళీ అరెస్ట్ చేయాలి కదా. సో అంతటి తీవ్రమైన పరిణామాలు ఉండవు సహజంగా సీఎం పోస్ట్లో ఉన్నప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కేసులు ఉన్నా కానీ 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉన్నారు. ఇలాంటి దేశ చరిత్రలో ఇది మొదటిసారి 10 ఏళ్ల పాటు బెయిల్లో ఉండి తిరుగుతూ ఉండడం అనేది ఫస్ట్ టైం ఇది ఇన్ ద హిస్టరీ. సో అది చూసిన తర్వాత మిగతా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూసిన తర్వాత మిగతా జుజ్జుబీ కేసులు ఇవన్నీ మామూలు, జగన్మోహన్ రెడ్డికి ఏం కాలేదు, వీళ్ళకి ఏమవుద్దన్న భావన జనాల్లో వచ్చేసింది. జనాల్లోనే కాదు, రాజకీయ నాయకుల్లో కూడా వచ్చింది. ఇవాళ కేటీఆర్ కూడా నేను అరెస్ట్ అయితే ఏమైంది, 4 రోజులు జైల్లో ఉంటా, తర్వాత బెయిల్ తెచ్చుకుంటా వచ్చేస్తా, సానుభూతి వస్తుంది నా మీద అని ఆయన భావిస్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఏంటి, నన్ను ఎలాగో వీళ్ళు జైల్లో పెట్టారు కాబట్టి వీళ్ళని కూడా 4 రోజులు జైల్లో పెడతాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరే ఇది కూడా. చంద్రబాబు నన్ను జైల్లో పెట్టారు, ఇప్పుడు చంద్రబాబు నేను జైల్లో పెడతా, జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఏమని? జైల్లో పంపిస్తే ఈయనకు వచ్చిన సానుభూతి రేపు చంద్రబాబు కూడా అదే సానుభూతి వస్తుంది తెలియదా? కానీ చేశాడు. ఎందుకంటే నేను ఎలాగో జైల్లో ఉన్నాను కదా, నన్ను విమర్శిస్తున్నారు,